Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. రీసెంట్గా కొండా సురేఖ గారు నాగార్జున గారి పైన కేటీఆర్ పైన చేసిన అలిగేషన్స్ చాలా అంటే చాలా బాధ పెట్టాయి. అదే కాకుండా ఆవిడ సమంతాని ఇన్వాల్వ్ చేయడం ఇంకా బాధ పెట్టింది. అలా ఆవిడ చేయకుండా ఉండుంటే, అలాంటి మాటలు అనకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. దాని గురించి దానిపైన ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు రెస్పాండ్ అయ్యి ట్వీట్లు కూడా చేశారు. ఓకే, సపోర్ట్ కూడా చాలా బాగా అనిపించింది ఇండస్ట్రీ నుంచి. కానీ ఇదే సపోర్టు ఇండస్ట్రీ నుండి ప్రతిదానికి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా రీసెంట్గా రజనీకాంత్ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఒక పార్టీ నేతలు కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన మీద చాలా బూతులతోని ఆయన మీద పడిపోయారు. అసలు అవసరం ఏముంది? ఆ పార్టీని ఈయన ఒక విమర్శ చేయలేదు, ఒక మాట అనలేదు. ఒక పార్టీ కోసం వచ్చి ఆ పార్టీ గురించి మాట్లాడి ఆ సభలో వెళ్ళిపోయాడు. దానికి ఆయన్ని అనరాని మాటలు అని చాలా అంటే చాలా ఆయన్ని బాధ పెట్టారు, ఆయన ఫ్యాన్స్ని బాధ పెట్టారు. అసలు అనాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఇంకో సిచ్యువేషన్లో ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డితోని పవన్ కళ్యాణ్ని తిట్టించినప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరైతే ట్వీట్లు వేశారో అప్పుడు ఒక్కరు కూడా ట్వీట్ వేయలేదు, ముందుకొచ్చి మాట్లాడలేదు ఆ విషయం పైన. అంత పెద్ద సూపర్ స్టార్ని అన్నప్పుడు, ఇంత పెద్ద పవర్ స్టార్ని అన్నప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం చాలామంది ముందుకు వచ్చి ట్వీట్లు వేస్తున్నారు. దేనికి? వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కాదా? సూపర్ స్టార్లు కదా వాళ్ళు, పవర్ స్టార్ కదా ఒక ఆయన. ఎందుకు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు? అలాగే ఇండస్ట్రీ వాళ్ళని రోజా అన్నది, పోసాని కృష్ణమురళి అన్నాడు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు కూడా వీళ్ళెవరు మాట్లాడలే. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత దారుణమైన మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు. బట్ ఎవరో ముందుకొచ్చి ఒక ట్వీట్ వేయలేదు, ఎవరో ముందుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఇప్పుడేమో చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే ఇంకో సిచ్యువేషన్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేసి ట్వీట్ చేశారు. ఓకే, హ్యాపీ, అది చాలా బాగా అనిపించింది నాకు కూడా. కానీ ఒకానొక టైంలో వాళ్ళ సొంత అత్త భువనేశ్వరి గారిని అంటే ఒక ట్వీట్ వేయలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అంత మాట అని ఆయన జైలుకి వెళ్తే కూడా ఒక ట్వీట్ వేసింది లేదు. బట్ ఇప్పుడు ట్వీట్లు వేస్తున్నారు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా ట్వీట్లు చేయడం సంతోషమే, కానీ ఇండస్ట్రీ ఇప్పుడే కాదు ప్రతిసారి యూనిటీగా ఉంటే అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వరదలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా సరే ఇండస్ట్రీ వాళ్ళే ముందుండి ఫస్ట్ డబ్బులు అందరు గ్యాదర్ చేసి ఇచ్చేది వీళ్ళే. కాబట్టి ఈ ఇండస్ట్రీ యూనిటీగా ఉంటే చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టించిన ఆర్జీవి ఈరోజు ఆయనకి బ్రేక్ ఇచ్చినందుకు, నాగార్జునని ఇలా అన్నందుకు ఆయన ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. మరి సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని తిట్టినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామ్ గోపాల్ వర్మ నేను తోపు తురుము అని మాట్లాడే ఈయన నేను ఒక ఇండస్ట్రీ పర్సన్గా మాట్లాడుతున్నాను అన్నాడు. రజనీకాంత్ గారిని తిట్టినప్పుడు ఈయన ఇండస్ట్రీ పర్సన్ కాదా? శ్రీరెడ్డితోని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించినప్పుడు మరి ఈయన ఇండస్ట్రీ పర్సన్ కాదా? పోసాని అన్నిసార్లు చిరంజీవిని పవన్ కళ్యాణ్ మీద పడిపోయి తిడుతుంటే అప్పుడు ఈయన ఇండస్ట్రీ పర్సన్ కాదా? మరి ఈయన ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈయనకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం ఆ గవర్నమెంట్కి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో అపోజిషన్లో వాళ్ళ మీద సినిమాలు తీస్తాడు. ఇప్పుడు ఆ అపోజిషన్లో ఉన్న పార్టీ రూలింగ్ పార్టీగా మారేసరికి నేను ఇంకా సినిమాలు తీయను, ఇంకా నేను ఇలాంటి సినిమాలు చేయదలుచుకోలేదు, పొలిటికల్గా ఇక నేను తప్పుకుంటున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయినట్టు? అంటే ఈయనకు బ్రేక్ ఇచ్చిన హీరోకి ఏమైనా ఈయన వస్తాడు, పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్కి ఏమైనా ఈయన రాడు, ఇన్వాల్వ్ అవ్వడమాట. ఇట్లా ప్రతిసారి మీరు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు కావాల్సినప్పుడు వస్తే మాత్రం ఇది చాలా తప్పు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది. ఎందుకంటే అందరూ మనుషులే, అందరూ ఇండస్ట్రీకి కావాలి, అందరూ సూపర్ స్టార్లు పవర్ స్టార్లే ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా మీరు అలాగే రెస్పాండ్ అయ్యి ఉంటే మీ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుండే. మీ వీడియోస్ మిమ్మల్ని
నమ్మే వాళ్ళకి మీ మీద ఇంకా విపరీతంగా రెస్పెక్ట్ పెరిగేది. ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఇండస్ట్రీ అంతా యూనిటీగా ఉంటే ఎటువంటి పొలిటికల్ పార్టీ కానీ ఎటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ మిమ్మల్ని టచ్ చేయలేరు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఏం జరిగినా ముందుండి ముందడుగు వేసేది కేవలం ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే. కాబట్టి ఇకనైనా ఇండస్ట్రీ మొత్తం యూనిటీగా ఉండి ప్రతి దానికి రెస్పాండ్ అయితే బాగుంటుంది. మీకు నచ్చిన వాళ్ళు ఏమైనా అయిపోతుందనో లేదా మీ నచ్చిన వాళ్ళ కోసం ఇలా కాకుండా ప్రతిదానికి రెస్పాండ్ అయితే మీకు గౌరవంగా ఉంటుంది, మిమ్మల్ని అభిమానించే అభిమానులకు కూడా గౌరవంగా ఉంటుంది. ఇది థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.